మనము ఈరోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలు నా జీవితంలో నాకు ఉపయోగకరంగా ఉన్నవి, అవి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో నేను నా అనుభవాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు. చాలా పౌలు ఏమంటున్నాడంటే బాగా వినాలి, ప్రయోజనకరమైనది నేనేది దాచిపెట్టుకోలేదు. నేను ఏది కూడా నాకు ఏది ప్రయోజనకరంగా ఉందో ఇతరులతో పంచుకుంటూనే ఉన్నాను. నా స్వభావం కూడా అంతే. నాకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటాయో తప్పనిసరిగా ఇతరులతో నేను పంచుకుంటాను. మన జీవితాలు ఎట్లా ఉండాలంటే మరి నీరు ప్రవహించే నదిలాగా ఉండాలి, కానీ ఒకటే చోట ఆగిపోయే అదేమంటారు, చెరువు అంటారా, కుంట అంటారా, అందులో మరి దోమలు వస్తాయి, ఇంకా రకరకాల పురుగులు వస్తాయి, వాసన వస్తుంటుందేమో. అట్లా ఉండకూడదు. మన జీవితంలో ఏది ఉపయోగకరంగా ఉందో ఇతరులకు. సో నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. దానికి ముందుగా బైబిల్లో ఒక మాట రాయబడింది. మోషే అంటున్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించమంటాడు. మనం ఏం లెక్క పెడుతుంటాం? సంవత్సరాలు లెక్క పెడతాం, డబ్బులు ఎట్లా లెక్క పెడతాం, సంవత్సరాలు లెక్క పెడతాం కదండి. మొదటి బర్త్డే, రెండవ బర్త్డే, మూడవ బర్త్డే. ఇది నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు దాటి 73వ సంవత్సరంలో ప్రవేశించినాను. మా అమ్మ కానీ నాయన కానీ అంతకాలం బతకలేదు. నేను కూడా 65కే వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ దేవుడు ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. నా స్నేహితుడు ఉన్నాడు విల్సన్, మేమంతా సమకాలికలు అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. వాడు నాతో అంటున్నాడు, అన్న మనం అప్పుడే ముసలోళం అయిపోయినామా అంటున్నాడు. ముసలోడు కాకుండా ఏమవుతాం నాయన, ఇంకా దినాలు అట్లా గడిచిపోతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎన్ని దినాలు నేను ఇప్పటి వరకు బతికినానంటే 26,298 దినాలు. ఈరోజు నా బర్త్డే, మా మనముడు అంటే వికాస్ కుమారుడు రిచి బర్త్డే. ఆ అబ్బాయికి 15 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఆయన 5,478 రోజులు ప్రయాణం చేసినాడు. మరి ఇదే రోజు మా పెద్ద చెల్లెలు ఉన్నది, మల్లికా సిస్టర్. ఆమె కుమార్తె మేము టాయ్ అని పిలుస్తాం. ఆమె అసలు పేరు ఏందమ్మా? టాయ్ పేరు శ్వేత మేబుల్, అమెరికాలో ఉన్నది. సో ఆమె బర్త్డే కూడా ఇదే రోజు. ఇంకొక ఆయన ఉన్నాడు, మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినాడు. ఆయన బర్త్డే కూడా ఇదే రోజు. ఎవరైనా? పివి నరసింహారావు గారు. 17 భాషలు బాగా చక్కగా మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు. పివి నరసింహారావు గారి బర్త్డే కూడా ఇదే రోజు. ప్రపంచంలో ఇప్పుడు అందరికన్నా ధనవంతుడు, ఆయనకు మించిన ధనవంతుడు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరన్నమాట. ఆయన బర్త్డే కూడా ఈరోజే. ఎవరైనా? ఎలాన్ మాస్క్ బర్త్డే కూడా ఇదే రోజు. ఒకవైపు పివి నరసింహారావు గారు చాలా తెలివైన వాడు, ఆయనేమో చాలా ధనవంతుడు. మనమేమో దేనికి పనికిరాం, కానీ ఈరోజు మనం పుట్టినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నా ఉద్దేశం ఏమంటే నా జీవితంలో నేను వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. అది నా యొక్క కోరిక. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి యేసు ప్రభు చాలా మంచి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. రైట్. అతడు మండుచు ప్రకాశించుచున్న ఎవరు? బాప్తిస్మమిచ్చు
యోహాను ద్వారా అనేక మంది రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు. ఒక క్యాండిల్ చాలా క్యాండిల్స్ను వెలిగిస్తుంది కదా. సో మన జీవితాలు ఎట్లుండాలో చెప్పండి. మనం వెలుగుతూ ఇతరులను వెలిగించేవారిగా ఉండాలి. లేకపోతే నువ్వు చచ్చిపోయినాక నీ సమాధి దగ్గరికి ఎవరు రా. మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటేనే కదా చాలామంది వస్తారు. అందుకే దేవుడు నిన్ను నన్ను బతికించినాడు. మన దినాలు, మాసాలు, సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఒక్కరివే వెలగడానికి కాదు, ఇతరులను మనము వెలిగించాలి. తర్వాత నా రక్షణ విషయంలో ఒక మాట చెప్తాను. మీకు అందరికీ నా సాక్ష్యము తెలుసు. మీ సాక్ష్యం మీకు కంఠస్థమేమో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా సాక్ష్యం మీ అందరికీ కంఠస్థం కదా. ఎప్పుడు ఏం చెప్తాడో కూడా అందరు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే పెళ్ళిళ్ళలో చెప్తూనే ఉంటా, బర్త్డే మీటింగ్లో చెప్తూనే ఉంటా, మరి మెమోరియల్ సర్వీస్లో చెప్తూనే ఉంటాను. ఒకవేళ నా సాక్ష్యం చెప్పకపోతే నేను దేవుని పట్ల కృతజ్ఞత లేనివానిగా భావిస్తాను అన్నమాట. సమరయ స్త్రీ ఎందుకు సాక్ష్యం చెప్పింది? ఎవరైనా చెప్పినారా నువ్వు పోయి ఊర్లోకి పోయి సాక్ష్యం చెప్పమని? కృతజ్ఞత, అంతే. కృతజ్ఞత ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్తారు. సో ఆ విధంగా నేను 1976 సంవత్సరంలో రక్షణ పొందిన. ఎట్లా రక్షణ పొందిన అంటే, ఒక యాక్సిడెంట్ చూసి ఒక యవనస్తుడు బస్సు కింద పడి చచ్చిపోయినాడు. అది చూసినాక నాకు అనిపించింది నేను కూడా ఒకరోజు చనిపోవాలా, చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను. ఇది రోజు నన్ను వేధించింది అన్నమాట. అప్పుడు హెబ్రోన్ చర్చికి పోతే వాళ్ళు నాకు రక్షణ గురించి చెప్పినారు. అంతకుముందు బ్యాప్టిస్ట్ చర్చికి పోయేవాడిని, నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్. ఒక్కరోజు రక్షణ సువార్త చెప్పలే, నువ్వు మారుమనసు పొందాలని చెప్పలే. సుధాకర్ మంచివాడు, మంచి యాక్టివ్గా పనిచేస్తున్నాడు అని చెప్పినారు, కానీ మారుమనసు రక్షణ గురించి అక్కడ చెప్పలేదు. కానీ 3 పాయింట్ల ప్రసంగం మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు బ్యాప్టిస్ట్ చర్చెస్ అన్నిట్లో కూడా. 3 పాయింట్లు మంచి ప్రసంగాలు చేస్తారు. అక్కడ పోయినాక నాకు రక్షణ గురించి తెలిసింది. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుండి నా జీవితము మారిపోయింది. నేను సేవకు వచ్చింది ఒక వాక్యం ద్వారా. అప్పుడు నేను హోటల్ ఎమరాల్డ్లో స్టోర్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను, రక్షించబడ్డాను. ఒకరోజు ఫిలిప్పీ పత్రిక 1:21 చదువుతున్నాను. చదవండి ఎవరైనా ఒకరు. ఫిలిప్పీ 1:21. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూసారు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఇక నేను ఆలోచన చేయడం మొదలుపెట్టిన. ఎట్లా ఆలోచన చేసినాను? ఈ లోకంలో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు ఈ మాట చెప్పలేరు, చావు అయితే లాభము అని. రాజకీయ నాయకులు ఆ మాట చెప్పలేరు. మత గురువులు ఎవరు ఆ మాట చెప్పలేరు. సెలబ్రిటీస్ ఎవరు ఆ మాట చెప్పలేరు. చావైతే లాభం అని ఎవరైతే యేసు ప్రభు కొరకు జీవిస్తారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన సేవకు వచ్చేసి. మీరందరూ రాజీనామా ఇవ్వాలని నేను అనడం లేదు. మనం ఉద్యోగాలు చేసుకుంటూ కూడా దేవుని కొరకు జీవించవచ్చు. కానీ మా అమ్మ ఏమన్నదంటే, అప్పుడు మా అమ్మనే మమ్మల్ని అందరినీ పోషించేది. నాయన ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసినావు అని అన్నాడు. అప్పుడు అమ్మతోనేమన్నానంటే, మత్తయి సువార్త 6:33 అంతకుముందే నేను చదువుతున్నాను. ప్రభు ఏమన్నాడంటే, నా రాజ్యము నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, దేని గురించి కూడా చింతపడొద్దని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాను. దేవుడు కూడా నా జీవితం పట్ల అట్లే నమ్మకంగా ఉన్నాడు. నేను ఒకవేళ ఎప్పుడైనా అపనమ్మకస్తుడేమో కానీ దేవుడు మాత్రం నా పట్ల ఎప్పుడు అపనమ్మకస్తుడు కాడు, నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు వరకు కూడా మరి ఆ వాగ్దానము నా జీవితం పట్ల నెరవేరుస్తున్నాడు. నేను
గోల్నాకాలో సేవ ప్రారంభించినప్పుడు సన్షైన్ స్కూల్లో స్టార్ట్ చేశాం. కొద్దిమంది విశ్వాసులు, లాజరస్ గారు ఉన్నారు, మార్క్ గారు, చాండీ వాళ్ళ ఫాదర్ లాజర్ గారు, జాన్ గారు, మరి వీళ్ళంతా కూడా అప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే నా జీతం ఎంతంటే 150 రూపాయలు, నా ఇల్లు కిరాయి 600 రూపాయలు, నెలకు 2000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఎట్లా సరిపోతుంది? అప్పుడు మా సిస్టర్స్, బ్రదర్ ఇన్ లాస్ నన్ను ఎక్కువగా సపోర్ట్ చేసినారు. సో వాళ్ళ యొక్క సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను. మా ఇంట్లో ఉన్న సామాన్ అంతా వాళ్ళే కొన్నారు, మేమేం కొనలేదు. దాని తర్వాత నేను ఎవరిని ఏం అడగకపోయినా అవసరాన్ని గుర్తించి, ఎందుకంటే వాళ్ళందరినీ నేను రక్షణలో నడిపించు, అట్లా వాళ్ళకు కృతజ్ఞత అన్నమాట. సో ఆ విధంగా వారంతా సపోర్ట్ చేసినారు. ఏ చెల్లెలు ఎక్కువ సపోర్ట్ చేసిందని చెప్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అయిపోతుంది. సో అందుకని మొత్తానికి అందరూ నన్ను ప్రోత్సహించినారు. మా బ్రదర్ ఇన్ లాస్ అంతా నన్ను ప్రోత్సహించినారు. ఈవెన్ ఈ స్థలం కొనడంలో, ఆస్మాన్ గాడు స్థలం కొనడంలో, పటేల్ నగర్ స్థలం కొనడంలో, వీటన్నిట్లో కూడా వాళ్ళు చాలా ధారాళంగా వాళ్ళు ఇచ్చినారు. కాబట్టి మరి ఆ రోజుల్లో మరి దేవుని సేవ ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాగా జరుగుతూనే ఉన్నది. మరి ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు పొగుడుతుంటారు ప్రజలు. ఒక ఆయన ఎప్పుడో చెప్పినాడు, నువ్వు మంచి సేవ చేస్తావు, నేను చాలామంది పొగుడుతారు, కానీ రాత్రి ఇంటికి పోయినాక ఆ పొగడ్తలన్నీ మళ్ళీ యేసుప్రభుకి అప్పచెప్పి నువ్వు పెట్టుకోవద్దని చెప్పినాడు. రాయ్ ఎర్ల్ అని ఆయన పేరు. అది నా జీవితంలో బాగా పనిచేసింది. సో ఎవరు ఎన్ని పొగడ్తలు పొగిడినా కూడా సోడా బుడ్డిలాగా నేనైతే తుస్సుమని పైకి ఎగరను. ఎందుకంటే నాకు తెలిసి నేను ఎట్లా ఉండేవాడిని. ఒకప్పుడు నాకు మా ఇంట్లో ఏ తలాంతులు లేవు, పాటలు రావు, వాయిద్యాలు రావు, అందరికన్నా నేను తక్కువ చదువుకున్నా, నేను మొద్దును, దాని తర్వాత అందరికన్నా నల్లగా ఉండేవాడిని. ఇప్పుడు మా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లున్నారు చూడండి, తెల్లగా ఉన్నారు. మరి నేనేమో నల్లగా ఉండేవాడిని, లొట్ట సంపలు పెట్టుకొని, గుంతకళ్ళు పెట్టుకొని బక్కగా ఉండేవాడిని నేను. అప్పుడు మరి పాస్టర్ ఎట్లా లైక్ చేసిందో, ఎట్లా పెళ్లి చేసుకుందో నాకైతే తెలియదు. ఎందుకు ప్రభువా నన్ను ఇట్లా పుట్టించినావా అని చాలాసార్లు బాధపడేవాడిని. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మెచ్చుకునేవారు, నేనేమో నొచ్చుకునేవాడిని. సో దేవుని కృపను బట్టి మా ఇంట్లో ఫస్ట్ దేవుడు నాకే రక్షణ ఇచ్చినాడని నేను అనుకుంటా. అన్ని బహుమానాల కన్నా గొప్ప తలాంతని నేను అనుకుంటాను. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీలో నేను తిరిగినన్ని దేశాలు ఎవ్వరూ తిరగలేదు. 5 ఖండాలు తిరిగినాను, 3 పాస్పోర్ట్లు అయిపోయినాయి. ఒకప్పుడు 4 ముందర మాట్లాడాలంటే సిగ్గుపడేవాడిని. కానీ ఈరోజు మరి అమెరికాలో ఉన్న పాస్టర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎంతోమంది పాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనలో మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఈరోజు నేనేమైనానో అది కేవలము దేవుని యొక్క కృపను బట్టే అన్నారు. నా వివాహం గురించి కూడా ఇక్కడ ఉన్న యవనస్తులకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. నేను పాస్టరమ్మ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో యూత్ మినిస్ట్రీలో యాక్టివ్గా ఉండేవాళ్ళము. అప్పుడు ఆమె కూడా థియాలజీ చేస్తునింది, నేను సేవకు సమర్పించుకున్నాను. మరి ఆ రోజుల్లో భక్త సింగ్ గారు ఒక పుస్తకం రాసినారు, దేవుని సన్నిధిలో నడుచుకుని. అందులో ఆయన ఏమన్నాడంటే, నువ్వు వివాహం చేసుకునేటప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి, కావాలంటే సూచనలు కూడా అడుగు దేవుణ్ణి. ఒకవేళ నీ తల్లిదండ్రులకు రక్షణ మారుమనసు లేకపోతే వాళ్ళు చూపించే సంబంధం చేసుకోవచ్చు.
ఒక దైవ సేవకుడు చూపించే సంబంధం చేస్తాడు. ఆ విధంగా నా వివాహ సమయం వచ్చినప్పుడు జి శామ్యుల్ గారు, అక్కడ ఉన్న సంఘ పెద్దలంతా మేమిద్దరం వివాహం చేసుకుంటే బాగుంటుందని వాళ్ళందరికీ అనిపించింది. నేను అడిగిన సూచన ఏమంటే, ప్రభువా, ఇప్పుడు మా అమ్మ ఓకే అంటేనే నాకు పెళ్ళి అవుతుంది. మా అమ్మ కోడలను చూడకూడదు, కానీ ఒప్పుకోవాలి. అదొక సూచన నేను అడిగిన. ఇంకా 2-3 సూచనలు అడిగినా అనుకోండి, అన్ని దేవుడు నెరవేర్చినాడు. అప్పుడు కన్ఫర్మేషన్ అయినాక పాస్టమ్మని నేను వివాహం చేసుకోవడము జరిగింది. ఆమె కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు నడిపింపు ఇచ్చినాడు. అప్పుడు కూడా నా జీతం ఎంత అంటే 150 రూపాయలు. మరి దేని బట్టి వాళ్ళు ఇచ్చినారో లేదో నాకు తెలియదు. అయితే వివాహ సమయంలో దేవుడు నన్ను ఎట్లా నడిపించినాడో, నా పెళ్లి కార్డు వెనకల రాసిన వచనాలు అన్నీ కూడా, ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. సాధు సుందర్ సింగ్ లాగా అడవుల్లోకి పోయి సేవ చేద్దామని అనుకున్నాను. కానీ మొట్టమొదట దేవుడు మాట్లాడింది ఏమంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. తర్వాత సాటి అయిన సహాయం ఇస్తాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. నేను నమ్ముతారు లేదో, పాస్టమ్మని వివాహం చేసుకున్న తర్వాతనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్షణ పొందినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు ఏమన్నాడంటే, మరణం వరకు నేను మిమ్మలను నడిపిస్తాను. అట్లా మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు. పాస్టమ్మని కూడా దేవుని సేవలో గొప్పగా వాడుకుంటున్నాడు, నన్ను కూడా వాడుకుంటున్నాడు. ఎప్పుడే కానీ నాకు అది లేదు ఇది లేదని సనిగింది లేదు, అన్ని విషయాల్లో సహకరిస్తూ మరి ఈ రోజున మరి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మా పిల్లలు పుట్టినప్పుడు, ప్రభా నా పిల్లలు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, పెద్ద ఆఫీసర్లు కావాలని నాకు కోరిక లేదు. నా పిల్లలందరూ మీ సేవలోనే ఉండాలి ప్రభువా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు అని ప్రార్థన చేసినట్లుగా క్రిస్టి, వికాస్, జెస్సీని దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు. మరి వాళ్ళంతా క్లెవర్స్. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు. వికాస్ అయితే కాలేజ్ చేసేటప్పుడు కాలేజ్ టాపర్ అన్నమాట. ఆమె క్లాస్లో మీరెవరైనా జవాబు చెప్పండి కానీ మీరు జవాబు చెప్పకూడదు అనేవారు. ఈవెన్ యూత్ విత్ మిషన్లో కూడా, ఎందుకంటే అన్నిటికీ జవాబు ఉన్నది ఆమె దగ్గర, అంత క్లెవరు. మరి ఆమెను ఇప్పుడు దేవుని సేవలో వాడుకుంటున్నాడు. మా అల్లుడు కూడా చాలా శ్రేష్టమైన వాడు. మేము ఎప్పుడు మా అల్లుడిని అల్లుడుగా చూడలేదు, మేము కుమారులుగానే చూస్తాం. మంచి తలాంతులు కలిగిన వాడు. ఇంతకు మా అల్లుడు ఎవరో తెలుసా మీకు? కిరణ్ పాల్. మంచి పాటలు పాడతాడు, మంచి వాక్యం చెప్తాడు. ప్రవచన వారం ఉంది, స్వస్థత వారం ఉన్నది. ఎప్పుడైనా ఇట్లా మీటింగ్లు ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటాడు ఆయన? వెనకాల కూర్చుంటాడు. నన్ను పాస్టర్ అని కూడా పిలవద్దని చెప్తాడు. ఆయన పేరు కొరకు, పదవుల కొరకు ఎప్పుడూ ఆశపడేవాడు కాదు. శ్రేష్టమైన అల్లుడిని దేవుడు మాకు ఇచ్చినాడు. ఇక మా మనవరు మనమరాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, వాళ్ళు ఇంకా ఫాస్ట్, మాకన్నా ఫాస్ట్ ఉన్నారు. అందులో వికాస్ వాళ్ళ పాప రియా, తర్వాత రిచి, వాళ్ళిద్దరూ కాలేజీ పోవాలన్నా, స్కూల్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా దేవుని చిత్తం తెలుసుకోకుండా వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళు ఏమంటారంటే, మా కన్ఫర్మేషన్ వచ్చిందని అంట. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కన్ఫర్మేషన్ అంటే దేవుడు మాతో మాట్లాడినాడు. ఇక తల్లిదండ్రులు ఏమంటారండి, దేవుడు మాట్లాడినాడు అంటే సచ్చినట్లు ఒప్పుకోవాల్సింది. సో అటువంటి వాతావరణంలో ఆ పిల్లలు పెరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. సో దేవుడు ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ దీవించినాడు, ఆశీర్వదించినాడు. దాని తర్వాత ఇంకెప్పుడో నా సాక్ష్యం చెప్తే సందర్భం బాగుండదు, అందుకని ఈ రోజే చెప్తే కొంతమందికైనా మేలుకరంగా ఉంటుంది. సో యువకులకు, బాయ్స్, గర్ల్స్ ఎవరికైతే వివాహం కాలేదో
అందం చూసి మోసపోకండి, డబ్బును చూసి మోసపోకండి, కులమును చూసి మోసపోకండి. రెండే విషయాలు చూడండి, ఆ వ్యక్తి హార్డ్ వర్కింగ్, గాడ్ ఫియరింగా కాదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపవాసం ఉండి అయినా సరే దేవుని చిత్తము తెలుసుకోవాలి. ఇప్పుడు మా చెల్లెలు ఉంది కదండి ఇక్కడ, శైలజ అని అంటాం ఆమెను. ఆమె మ్యారేజ్ చేసుకోకముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక గ్రూప్ అనమాట, దానియాలకు స్నేహితులు ఉన్నట్టు. మరి ప్రిస్సులు ఇంకా ఎవరో ఉన్నారు కదమ్మా కొంతమంది, వాళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు, దేవుని చిత్తం తెలుసుకున్నారు. అందుకనే మా బ్రదర్ ఇన్లా గురించి ఏదో గ్రేట్గా చెప్పాలని కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఒకే ఒక కుమారుడు, మొత్తం ఫ్యామిలీలో ఒకే కుమారుడు. ఆయనకు సిస్టర్స్ ఉన్నారు, ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు. అందరికన్నా చాలా రిచ్ అనమాట. గుంటూరులో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. మరి ఎవరైనా కట్నం అడుగుతారా? అడగరా? కట్నం అడిగినారు, మేము ఇయ్యమని చెప్పినాం, కట్నం ఇయ్యం. సో మళ్ళీ ఏమనుకున్నారు, జేకర్ గారిని ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను గుంటూరు పోయి. నువ్వు రక్షణ పొందినావా? లే, కట్నం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, పైన ఇదొకటి ఇంటర్వ్యూ ఒకటి. పోయి ఇంటర్వ్యూ తీసుకుంటే మరి మీరు అనుకున్న రక్షణ నా దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఒకసారి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే నేను తీర్మానం చేసుకున్నా అన్నాడు. అబ్బా ఇది పర్వాలేదురా నాయన అని అనుకున్నాను నేను. అట్లా వాళ్ళకు వివాహం జరిగింది. ఈ రోజున వాళ్ళు మా ఫ్యామిలీలో అనేక మందికి మాదిరికరంగా ఉన్నారు. అందుకనే యువకులకు ప్రత్యేకంగా మనం చేస్తున్నా. ఎన్నోసార్లు నేను చెప్పినాను, దేవుని చిత్తము తెలుసుకోకుండా, కన్ఫర్మేషన్ రాకుండా దయచేసి వివాహాలు చేసుకొని ఉన్న ఆనందం, ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోకండి. మననే ఒక యూట్యూబ్లో చూస్తున్నా, ఒక పిల్లోడిని, వాడు అంతా హార్డ్లీ ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఒక ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అరే నువ్వు పెద్దగైనాక పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. లేదు నేను చేసుకోనాను. ఎందుకు చేసుకోవు అంటే, పెళ్లి చేసుకుంటే శాంతి ఉండదని, అందుకని నేను పెళ్ళి. ఎవరు చెప్పినారంటే మా నాయన చెప్పినాడు నాకు కదండి. చాలా కుటుంబాలు పెళ్లి చేసుకున్నాక సంతోషంగా లేరు. అదే దేవుని చిత్తం తెలుసుకోండి. మనుషులు ఏర్పాటు చేసే మ్యాచెస్ ఫెయిల్ అవుతాయేమో కానీ దేవుడు ఏర్పాటు చేసే మ్యాచెస్ ఫెయిల్ కావు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. సో ఆ విధంగా వివాహ విషయంలో, పిల్లల విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవుడు నా కుటుంబాన్ని దీవించినాడు. ఈ రోజున వాళ్ళందరినీ చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా. మరి ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు, ఒక 5 నిమిషాలే ఉన్నది. సేవ గురించి చెప్తా, కొన్ని వినండి. ఈ 41 సంవత్సరాలు ఇప్పుడు మనం ఈ సేవ స్టార్ట్ చేసి 41 సంవత్సరాల్లో నాకు బాగా ఉపయోగపడిన కొన్ని స్లోగన్స్ ఉన్నాయి, కొన్ని వచనాలు ఉన్నాయి. ఒక్కటేమంటే స్టార్టింగ్లోనే ప్రభు నాతో మాట్లాడినాడు, సంఘము నాకేమి ఇస్తుందా అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు సంఘానికి ఏమి ఇస్తున్నావు. అది నాకు బాగా సహాయకరంగా ఉంది. సంఘం నాకేమి ఇస్తుందా అని ఎప్పుడు ఆలోచన చేయొద్దు, నేను సంఘానికి ఏమి ఇస్తున్నా. దాని తర్వాత బిల్లీ గ్రామ్ గారు, ఆయన పుస్తకం చదివినాను. ఆయన ఎక్కడ పోయినా లక్షల మంది ప్రజలు వస్తారు. ఆ మీటింగ్లు అయిపోయినాక ఆయనకు చెక్కులు ఇస్తుంటారంట, ఆయన మినిస్ట్రీ కొరకు. ఆయన ఏది తీసుకోడు, ఒక్క చెక్ కూడా తీసుకోడు. బిల్లీ గ్రామ్ ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ అని ఆ సంస్థకు అన్నీ ఇస్తాడు, వాళ్ళ దగ్గర జీతం తీసుకుంటాడు. ఆయనే ఫౌండర్. ఆయన డబ్బులు తీసుకోడు, ఎవరి దగ్గర తీసుకోడు, అంతా సంస్థకి ఇస్తాడు, వాళ్ళ దగ్గర నుండి జీతం తీసుకో. నేను కూడా అదే పని చేసిన. సంఘం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నేను కానుకపేట దగ్గరికి పోలేదు. చాలామంది పాస్టర్లు ఆరాధన అయిపోతేనే ఆ మూట పట్టుకొని పోతూనే ఉంటారు అన్నమాట.
నేను మాత్రం ఆ పని చేయలేదు. తర్వాత స్థలం ఎక్కడ కానీ నా పేరు మీద లేకుండా చూసుకున్నాను. ఒక 4 ఎకరాల స్థలం సరంపేటలో ఉంది. అది ఎందుకు నా పేరు మీద తీసుకున్నానంటే అక్కడ వ్యవసాయం చేస్తున్నాము, లోన్స్ కొరకు. ఈ గవర్నమెంట్ వాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఇండివిజువల్స్కు లోన్స్ ఇస్తారు కానీ సంస్థకు లోను ఇవ్వరు. సో అది కూడా అమ్మేసినాక మళ్ళీ సంఘానికే ఇచ్చేసిన. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది దైవ సేవకుల జీవితాలు నన్ను ప్రభావితం చేసినాయి. భక్త సింగ్ గారు గొప్ప దైవ సేవకుడు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది ఏమంటే అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడాలి. చిన్న విషయాలలో కూడా ఆయన సోపు కొనాలన్నా కూడా దేవుని అడిగేవాడండి. మరి డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుండో డబ్బులు వచ్చేసి ఆయన జీవితం నన్ను బాగా ప్రభావితము చేసి, దాని తర్వాత మరి బిల్లిగ్రామ్ గారు, భక్త్ సింగ్ గారు, మరి బైబిల్లో యేసు ప్రభు, పౌలు వాళ్ళ జీవితాలు నన్ను బాగా ప్రభావితం చేసినాయి. ట్రినిటీ క్రిస్టియన్ సెంటర్ సింగపూర్ వాళ్ళ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఎంతోమంది పాస్టర్లకు ఆ ట్రైనింగ్ నేను ఇవ్వగలుగుతున్నాను. తర్వాత నన్ను బాగా ప్రోత్సహించిన విషయాలు సంఘంలో కానీ ఇతరుల ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించినాడు. నాకు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. నేను బతుకుతానని డాక్టర్లు కూడా నమ్మకం లేదు, కానీ ఎంతోమంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలితంగా చనిపోవాల్సిన నన్ను దేవుడు బతికించినాడు. ఆ రోజుల్లో 3 నెలలు పట్టింది నేను కోలుకోవడానికి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంతకుముందు మనం చదివిన వాక్యం, నాకు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. ప్రభు నాతో అన్నాడు, ఒకప్పుడు మీ సంఘం కూడా పెరిగేది కాదు, సెల్లాధర సంఘం అయినాక మీ సంఘం పెరిగింది. ఈ విషయాలు పోయి అనేక మందితో చెప్పమన్నాడు. అప్పుడు నేను సంఘంలో అనౌన్స్మెంట్ చేశాను, నేను బయటికి వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడైనా వెళ్ళి ఒక ట్రైనింగ్ పెట్టాలంటే కనీసం అక్కడ వచ్చే పాస్టర్లకు భోజనం ఖర్చు 5,000 రూపాయలు అవుతుంది. మీలో దేవుడు ఎవరికైనా ప్రేరేపిస్తే 5,000 రూపాయలు మీరు ఇవ్వచ్చు అని అన్నా. మీరు నమ్ముతారో లేదో దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు ఏ ట్రైనింగు మిస్ కాకుండా రెగ్యులర్గా ట్రైనింగ్ జరిగినాయి. సంఘంలో ప్రతి కుటుంబం వాళ్ళు ధారాళంగా దేవుని కొరకు ట్రైనింగ్ కొరకు ఇచ్చినారు. అందులో మొట్టమొదటిగా ట్రైనింగ్ కొరకు ఇచ్చిన అమ్మాయి ఇక్కడే ఉన్నది, మా హాస్టల్లో పెరిగింది, శిరీష అనేటువంటి అమ్మాయికి ఉద్యోగం వచ్చినాక మొదటి జీతం తీసుకొచ్చి ట్రైనింగ్కి ఇచ్చి, ఆ రోజు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎంత త్యాగం చూడండి. ఇంకా అక్కడి నుండి వరుసగా డబ్బులు రావడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఇప్పుడు నేను 12 మందిని తయారు చేసిన, ఎసిక్ అనే టీం స్టార్ట్ చేసి, ఎక్విపింగ్ సౌత్ ఇండియన్ చర్చెస్. మీరు నమ్ముతారో లేదో, మేము ఎక్కడెక్కడ వెళ్తున్నామో అక్కడ సంఘాలలో ఉజ్జీవం వస్తున్నది. ఎప్పుడు విశ్వాసులు వైకాసన గురించి ఆలోచన చేసేవారు కాదు. ఇప్పుడు మేము వైకాసన గురించి ఆలోచన చేసి మేము ఆత్మలు సంపాదించాలని ముందుకు వస్తున్నాం. ఆ పాస్టర్లు మాకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు. కాబట్టి మరి సమయం కూడా అయిపోయింది. నా కోరిక ఏమనగా బీసీ సంఘం 2030 కల్లా 5,000 మంది మన సంఘంలో ఉండాలని మనము ప్రార్థన చేస్తున్నాము. ఆ పిక్చర్ ఏమైనా ఉందా నాయన? రైట్. సో 2030 కల్లా మన సంఘం ఈ విధంగా ఉండాలనేది ప్రయత్నం చేస్తున్నాం. వచ్చింది కదా, దేవునికి స్తోత్రం. సో ఆల్రెడీ స్థలం కొనడానికి కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళినాం, మాట్లాడుతున్నాము. మనకు పెద్ద స్థలం కావాలి, ఈ స్థలం సరిపోదు. మరి ప్రార్థన చేయండి. మన సంఘం అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండాలనేది నా యొక్క ఆశ. తర్వాత ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంతటా అనేక సంఘాలు సెల్లాధార సంఘాలుగా
సెల్లాదర్ సంఘం అంటే ఏమో కాదు, ఆది సంఘంలాగా మారాలని ఆశిస్తున్నాను. నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరూ ఎప్పుడు దేవుని సేవలో ఉండాలనేది నా యొక్క ఆశ. సో ఇంకొక విషయం నేను చెప్తా. నాకు బాగా ప్రోత్సాహం కలిగించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమంటే అతను ఎవరండి, మన కాళ్ళు చేతులు నిక్ 10th క్లాస్లో కూడా అబ్బాయిది ఒక పాఠం ఉండేది. ఇప్పుడు పెట్టినారు లేదా బీజేపీ భాష, ఉంటే పర్వాలేదు. ఫోటో ఉందా నాయన? రైట్, ఓకే. అతని జీవితాన్ని చూసినప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. కాళ్ళు చేతులు లేకపోయినా అంత ఆనందంగా సేవ చేస్తుంటే మనకు అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం? ఇంకో పిక్చర్ ఉన్నది, డిక్ వుడ్వర్డ్. ఆయన తల మాత్రమే కనబడుతుంది, మెడ నుండి కాళ్ళ వరకు ఒక స్పాంజ్ లాగా ఉంటుంది ఆయన బాడీ అంతా, ఏమి అవయవాలు పనిచేయవు. అట్లా ఆయన ఒక చర్చ్ పాస్టరు, 26 సంవత్సరాలు బెడ్ మీదనే ఉన్నాడు. ఆ బెడ్ పైన ఉండి ఆయన బైబిల్ పాఠాలు రాసినాడు. అవి రేడియో విశ్వవాణిలో వేద పాఠశాల అనే కార్యక్రమంలో ఆయన రాసిన పాఠాలే ప్రసారం చేసినారనమాట. ఆయనను వెళ్ళి నేను స్వయంగా చూసినాను. ఆ స్థితిలో ఉన్నాడు కదా, ఆయనను ఆదరిద్దామని వెళ్తే ఆయనే మనల్ని ఆదరించేటట్లు ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆయన ఏమీ పనిచేయదు, ఈ మెడ నుండి కింద వరకు ఒక రబ్బరు దీళ్ళ ముద్దలాగా ఉంటుంది. ఎంత గ్రేట్ కదండి. మనం ఏం సేవ చేస్తున్నాం? దాని తర్వాత జోనీ ఎరిక్సన్, మీలో కొంతమందికి తెలుసు. ఆమె స్విమ్మింగ్ పూల్లో ఆ పైన డైవ్ కొడితే ఆ స్విమ్మింగ్ పూల్కి పోయినాక వెనకాల ఈ నరాలు చిట్లిపోయి ఆమె కాళ్ళు చేతులు అన్నీ పడిపోయినాయి. ఆమె లేచినాక డాక్టర్లు చెప్పినారంట, నీ కాళ్ళు చేతులు ఏమీ పని చేయవు అని. ఆమె ఒకటే మాట చెప్పింది, ఒకవేళ దేవుడు నన్ను చంపాలనుకుంటే పూర్తిగా చంపేసి ఉండేవాడు. ఇంకా దేవుడు నన్ను బతికించినాడంటే దేవుని ఏదో ఒక ఉద్దేశము ఉన్నది. నేను ఇదే స్థితిలో దేవుని గణపరుస్తానని ఆమె నోట్లో బ్రష్ పెట్టుకొని గ్రీటింగ్ కార్డ్స్ పైన డిజైన్స్ రాసేది మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె గ్రీటింగ్ కార్డ్స్ అమెరికాలో హాట్ కేక్స్ లాగే ఎగిరిపోతున్నాయంట. బిల్లీ గ్రామ్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఈమె సాక్ష్యం చెప్పిస్తూ ఉంటాడు. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ త్యాగము, వాళ్ళ సమర్పణ, దాని ముందర మనదేమున్నది? మీకు ఉద్యోగాలు ఇచ్చినాడు దేవుడు, కాళ్ళు చేతులు ఇచ్చినాడు, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని సేవ చేయాలంటే నాకు టైం లేదండి కదనే. కేసులు తీసుకోమంటే టైం లేదన్నాడు. అన్నిటికీ టైం ఉంది కానీ దేవుని సేవకు టైం లేదు. మన జేమ్స్ గారు చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక రైల్వే ఆఫీసర్గా ఉంటూ పాస్టర్ కన్నా ఎక్కువ పని చేస్తాడు ఆయన. ఆ రైల్వేలో ఉన్న వాళ్ళందరికీ తన సాక్ష్యం చెప్తాడు, సువార్త చెప్తుంటాడు. సో ఆ విధంగా మన సంఘంలో కూడా కొంతమంది ట్రైనింగ్కి రెగ్యులర్గా వస్తున్నారు, కేసెల్స్లో పాల్గొంటున్నారు, ఆత్మలు సంపాదిస్తున్నారు. నేను అనుకుంటాను నాకు ఇన్స్పిరేషను వాళ్ళే. ఇంతమంది చెప్పినట్లు పేదవాళ్ళు కూడా ధారాళంగా దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. మంచి మంచి జీతాలు వచ్చేవాళ్ళు దశంభాగం వేరు కదా, దశంభాగం కూడా వేస్తారో లేదో మనకు తెలియదు. సో వేయని వాళ్ళ గురించి మనం బాధపడకుండా ఇచ్చే వాళ్ళ గురించి సంతోషపడితే చాలా మంచిది. సో మరొకసారి మీలో కొంతమందికి ఇన్విటేషన్ పంపించిన, కొంతమందికి పర్సనల్ ఇన్విటేషన్ రాలేదు, ఎందుకంటే మీ ఫోన్ నంబర్లు నా దగ్గర లేవు. మరి ఏమనుకోకండి. ఆరాధన అయిపోయిన తర్వాత కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంటుంది. ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్లో మనం ఏం చెప్పాలా, ఒక్క నిమిషం కూడా కాదు, సగం నిమిషంలో ఏం చెప్పాలా వరకుమార్ గారు మనల్ని నడిపిస్తారు. కొంత సమయము మీరు ఇంకా ఉండాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను.
మరి సంఘం వాళ్ళు నన్ను ప్రేమించి మన అందరికీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినారు, స్వీట్ ఏర్పాటు చేసినారు. నాకు 2 మోడీ కోట్లు కొన్నారు, 3 షర్ట్లు కూడా కొన్నారు. ఇది వేసుకున్నది కూడా వాళ్ళు కొనిచ్చిందే అనమాట. సో అంత మంచి ప్రేమ కలిగిన సంఘం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి కారు కొన్నారు, 21 లక్షలు పెట్టి. ఆ కారులో ఇప్పుడు 50,000 మైళ్ళు తిరిగేసినాం అనమాట. ఏ కారు అంత తిరిగి మొత్తం తిరిగేస్తున్నాం. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కారులో వెళ్ళిపోతాం. ఆ అబ్రహాం డ్రైవర్ ఉన్నాడు, ఏ పర్వాలా సార్ వెళ్ళిపోదాం, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోదాం, మొత్తం తిప్పుతాను నేను మిమ్మల్ని అంటాడు. సో మంచి ఇల్లు కూడా కొనిచ్చినారు గేటెడ్ కమ్యూనిటీలో. ఆ ఇల్లు ఎంత బాగున్నదంటే ప్రశాంతంగా ఉంటుంది. దాని తర్వాత అక్కడ మంచిగా ప్రసంగాలు ధ్యానించవచ్చు. మరి బైబిల్ స్టడీ లెసన్స్ రాస్తున్నా, కొన్ని పుస్తకాలు కూడా రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకు పాస్టర్కు గొడవలు అవుతూనే ఉంటాయి. అదర్ దాన్ దట్ చాలా ప్రశాంతమైన ఇల్లు. సో నా సాక్ష్యం విన్నందుకు బహుశా ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నదేమో అని నమ్ముతున్నాను. నా ఫేవరెట్ వర్స్ బైబిల్ ఏమంటే రోమా 8:28 తెలుసా? దేవుడు ఏం చేసినా మన మేలు కొరకే చేస్తాడు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఆ వచనమే నాకు బలమైన వచనం అన్నమాట. ఏం చేసినా దేవుడు మేలు కొరకే చేస్తాడు. దేవుడు నా జీవితం పట్ల ఎప్పుడూ నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నేనేమై ఉన్నాను, అది కేవలం యేసు ప్రభు యొక్క కృపను బట్టి.